మీకు ఫోమో గురించి తెలుసా? అది ఎలాంటి వ్యాధంటే, వేరే వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు మన దగ్గర లేవు అని బాధపడుతూ ఉంటారు. అరే! ఇలాంటిది ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు ఈ రోగం గురించి అంటే, రీసెంట్‌గానే ఐఫోన్ 17 రిలీజ్ అయింది. ఇప్పుడు చాలా మందికి ఈ ఫోమో వ్యాధి వచ్చేస్తది. ఎలా అంటే వేరే వాళ్ళు ఆల్రెడీ కొనుక్కో ఉంటారు. ఇప్పుడు మేము కూడా కొనాలి. అదొక స్టేటస్ సింబల్‌లా వాడతారు. ఇక్కడ ఐఫోన్ కొనుక్కోవడం తప్పులేదు. బట్ దాన్ని స్టేటస్ సింబల్‌గా కొంటున్నారు చూడు. అక్కడే ఈ యూత్ అంతా చాలా తప్పు చేస్తున్నారు. దీనివల్ల ఎన్నెన్ని కుటుంబాలు నాశనమయ్యాయి. ఈరోజు మీకు ఒక చిన్న వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రూఫ్సే మాట్లాడతాను. దీనివల్ల ఎంతెంత డ్యామేజ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఇలాంటి స్టేటస్‌గా వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అసలు ఈ ఐఫోన్‌లో ఏముంది? మరి ఈ ఐఫోన్‌ని కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఉంటున్నాయి. వాటిని ఎందుకు వీళ్ళు కొనడం లేదు? సో, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మన ఛానెల్‌లో ఇలాంటి ఎడ్యుకేటెడ్ వీడియోస్ చాలా వస్తుంటాయి. జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సింది క్రేజ్ గురించి కాదు. ఇప్పుడు ఐఫోన్‌కి క్రేజ్ ఉంది. దానివల్ల ఇలా జరుగుతుంది. కాదు. అది కాదు మ్యాటర్. మీరు గమనించారా? గత 6, 7 సంవత్సరాల నుంచి ఐఫోన్స్ రిలీజ్ అయిన ప్రతిసారి కూడా మీకు ఎక్కువ యాడ్స్ వస్తుంటాయి ఈ లోన్ యాప్స్ దగ్గర నుంచి. వాళ్ళు ఇన్‌స్టంట్‌గా లోన్ ఇస్తాం. అలాగే బజాజ్ ఈఎంఐ కార్డ్ అని, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని, అమెజాన్‌లో సేల్స్ రావడం. ఇలాంటి సేల్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మాత్రం అమ్మేయాలని చూస్తారు. వాళ్ళు కూడా జనాల యొక్క వీక్‌నెస్‌ని బాగా పట్టుకుంటారు. దీంట్లో మెయిన్‌గా టార్గెట్ అయ్యేది మెయిన్‌లీ జెన్‌జీస్. ఎవరైతే కాలేజు, స్కూల్స్ 10థ్, ఇంటర్ అలాగే బీటెక్ ఇలా డిగ్రీ చదువుతుంటారో వీళ్ళే ఎక్కువ టార్గెట్ అవుతారు ఈ లోన్స్ మార్కెట్‌లోకి. వాళ్ళు ఈఎంఐతో ఈజీగా ఇప్పిచ్చేస్తాం. జస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే చాలంటారు. మరి ఇంత చిన్నగా ఈజీగా మీకు ఒక 1,00,000, 1,50,000 ఐఫోన్ మీ చేతికొచ్చేస్తుంది. మరి ఎవ్వరైనా తొందరగా త్వరపడతారు. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఈటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు దాని గురించి కూడా ఆలోచించాలి. ఎంత ఇబ్బందవుతుంది. లోన్స్ అనేవి అంత ఈజీ కాదు. సో, దీని గురించి కూడా మీకు డీటెయిల్‌గా చెప్పాలి నేను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకో నేను కొనను. బట్ ఇక్కడ ఆ లోన్ యాప్స్ కానీ, ఈ ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఎంత ఈజీగా మీకు లోన్ ఇచ్చేస్తా. జస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే జస్ట్ మీకు లోన్ అప్లై చేస్తాం. వితిన్ మీరు గాని 9 మంత్స్‌లో కట్టొచ్చు, 3 మంత్స్‌లో కట్టొచ్చు, 12 మంత్స్‌లో కట్టుకోవచ్చు. ఇలాంటి ఈజీ వేస్ చూపిస్తే యూత్ ఎందుకు దానికి అట్రాక్ట్ అవ్వరు? వాళ్ళకి కావాల్సిన క్రేజ్. ఈ ఫోమో అనే వ్యాధి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను గదా! వీళ్ళు ఎక్కువగా యూత్ వీటిలో ట్రాప్ అయిపోతారు. ఎలాగంటే ఇప్పుడు నలుగురు గ్రూప్‌గా ఉంటే వాళ్ళలో ఒక్కరికి ఆ గ్రూప్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్స్ వాడుతుంటే ఇప్పుడు ఆ అబ్బాయికి కొనాలంటుందా లేదా? ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి చాలా వెనకబడి ఉంటుంది. బట్ ఈ స్టేటస్‌లో వీళ్ళు దాన్ని హరాస్ చేయడం ఇలాంటివి చాలా మాట్లాడతారు కొంచెం. ఎట్లాగైనా ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంచెం జోక్స్ వేస్తారు ఇతని మీద. అతను హర్ట్ అయితే ఇంటికెళ్ళి నేను అన్నం తినను. నాకు ఖచ్చితంగా ఫోన్ కావాలంటే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు నెల జీతంతో తను చదివించడమే ఎక్కువ. అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లోన్స్ తీసుకొని తన ఆశ కోసం తీసిస్తే వాళ్ళు ఎంత బర్డెన్ పడుతుంది వాళ్ళ మీద. ఈ విషయాల మీదే నేను డిస్కస్ చేయాలనుకున్నా. యూత్ కూడా ఇలాంటి వాటి మీద అవేర్‌నెస్ తీసుకురావడానికి. ఈ ఐఫోన్స్ వచ్చినప్పుడు ఈ లోన్ యాప్స్‌లో ఎంతెంత లోన్ తీసుకుంటున్నారు. వీటి వల్ల ఎంతెంత స్కామ్స్ జరుగుతున్నాయి. లోన్స్ కట్టకపోతే వాళ్ళ ఫోటోస్‌ని మార్ఫ్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి పంపిస్తాం. మీరు గాని ఈఎంఐస్ కట్టకపోతే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి మనం స్కామ్స్‌ని దూరంగా ఉండాలనే కదా ముందు నుంచి అనుకుంటా ఉన్నాం. మరి యూత్ అంతా దీన్ని ఒక స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. ఐఫోన్ అంటేనే స్టేటస్ సింబల్ అంతే. ఈ సంవత్సరం 16 వస్తుంది. రేపు సంవత్సరం 17 వస్తుంది. అది వచ్చేది 17 సీరీస్ పెరుగుతా ఉంటాయి. సీరీస్ తగ్గవు. బట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్‌గ్రేడ్ అయ్యే కొద్దీ మిగతా వాళ్ళు కూడా అప్‌గ్రేడ్ కావాలని దాని వెనకాల పరిగెడుతున్నారు. నేను మాట్లాడేది ఎవరిదైతే వాళ్ళ ఆర్థిక స్తోమత దానికి సరిగ్గా ఉండదో, అయినా కానీ దాని వెంబడి పరిగెత్తాలనుకున్నారో అలాంటి వాళ్ళ గురించే నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకంటే నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. మన ఇండియాలో కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని ఉదాహరణలు ఎలా జరిగాయి, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వాటి గురించి నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్‌లో నేను చెప్పిన డిస్కషన్ చేసుకుందాం. దాంతో మీకు ఒక ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. 25 ఇయర్స్ ఉన్నాయి ఒక అబ్బాయికి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తను నెల సాలరీ చాలా తక్కువే వస్తుంది. ఒక 30,000-50,000 వస్తుంది. తను 1.5 లాక్స్ పెట్టి ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొన్నాడు. ఇప్పుడు తన మంత్లీ సాలరీ మొత్తం ముక్కాలు భాగం దానికి కట్టడానికే వెళ్ళిపోతుంది. మరి తను ఎలా గడుస్తుంది? తన ఫ్యామిలీ ఎలా గడుస్తుంది? నేను దీని గురించే చెప్పాలనుకున్నా. మీరు ఏదైనా దాని ఫోన్ కొనేటప్పుడు ముందు దాని ఫ్యూచర్స్ చూడాలి. ఈ మధ్య మనం ఐఫోన్‌లో ఎంతెంత మంచి ఫ్యూచర్స్ వస్తున్నాయో చూస్తున్నారా? అసలు ఫ్యూచర్స్ ఇవన్నీ వీటన్నిటికన్నా మనకి ఆండ్రాయిడ్‌లోనే బావుంటాయి. అది కూడా తక్కువ రేట్‌కే వస్తుంటాయి. అయినా కానీ మన వాళ్ళు ఐఫోన్ వెనకే పరిగెడుతున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్తాను. చూడండి ఇంకోటి. ఇంకో స్టోరీ చూడండి. ఒక అమ్మాయి ఐఫోన్ కొనీయలేదని చెప్పి చచ్చిపోయింది. ఇది నమ్ముతారా? ఇంకో అబ్బాయయితే ఇంకా విచిత్రం. ఐఫోన్ వాళ్ళు కొనిస్తా అన్నారు. బట్ ఈ 17 సీరీస్‌ని కొనడం ఇంకొంచెం లేట్ అవుతుంది. వాళ్ళకి దొరకలేదంట. దానివల్ల తను టైం అయిపోతుందని చెప్పి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎంతెంత చిన్న వాటికి వీళ్ళు సూసైడ్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఐఫోన్ కానీ, ఏదైనా ఫోన్ కానీ అంత ఇంపార్టెంట్ ఆ లైఫ్ కన్నా. మరి ఎందుకు దాని మీద అంత పరుగులు తీస్తున్నారు? ఇవే కాదు యూత్ కానీ, జెన్‌జీస్ అంతా సరే
వీళ్ళు క్రైమ్స్ కూడా చేస్తున్నారు ఐఫోన్స్ కోసం. మీకు చాలా క్రైమ్స్ తెలిసుంటాయి గదా! వీళ్ళు సిటీస్‌లోకొస్తారు బతకడానికి. వీళ్ళకొచ్చే అమౌంట్ అసలు సరిపోదు. వీళ్ళు కాలేజ్‌కెళ్ళడానికి కానీ, వీళ్ళు పని చేసినా సరే అంత అమౌంట్ రాదు. బట్ వీళ్ళకొక కాస్ట్‌లీ ఫోన్స్ కావాలి, కాస్ట్‌లీ యాక్సెసరీస్ కావాలి, వీటన్నిటికి మనీ కావాలి. దాంతో వాళ్ళేం చేయలేరు. ఎందుకంటే ఈ ట్రాప్‌లో వాళ్ళందరూ మునిగిపోయి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం ఇదే ట్రాప్స్‌లో ఉంటాయి. సో వాళ్ళేం చేస్తారు, ఆ స్టేటస్ పెంచుకోవడానికి క్రైమ్స్‌లోకి దిగుతారు. మీరు చాలా దగ్గర చూసారా? చైన్ స్నాచింగ్ అని చెప్పి, కిడ్నాపింగ్ అని, అలా మొలాస్ట్ చేయడం, ఎవరినైనా కత్తి పెట్టి బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇలాంటి చాలా కేసెస్ మీరు క్రైమ్స్‌లో వినుంటారు. వీళ్ళందరూ ఈ ఐఫోన్స్ కోసమే. ఈ ఐఫోన్స్, యాక్సెసరీస్, లగ్జరీగా బతకాలని చెప్పి. మరి ఈ జెన్‌జీస్ ఎందుకు వీళ్ళు కష్టపడి బతకాలనుకోవట్లేదు. వీళ్ళు ఈజీ దారిలో ఏది కావాలో అది తెచ్చుకోవాలనుకుంటారు. ఇలాంటి ఈఎంఐస్‌లో వాళ్ళు ట్రాప్‌లో పడతారు. వాళ్ళ జీవితంలో సగభాగం అక్కడికెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! మనకి ఆండ్రాయిడ్స్‌లోనే అదిరిపోయే ఫీచర్స్ ఉంటాయి. అది కూడా తక్కువ రేట్‌కుంటాయి. మరి ఇలాంటి అవేర్‌నెస్ ఎవరిస్తారు? ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏమో వాళ్ళ కొత్త ఎడిషన్ వస్తే చాలు. ఆ మొబైల్స్ తీసుకొనొచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేయడం, వాటి మీద టెక్ వీడియోస్ చేయడం ఇలాంటివి చేస్తారు. జనాలకి ఖచ్చితంగా ఆశ కలుగుతుంది. ఎందుకంటే ఒక 15-20 ఏళ్ళు ఉన్న అబ్బాయి ఒక ఫోన్ చూస్తే తను కావాలనుకుంటాడు. అది ఎందుకు కావాలి? డబ్బులెక్కువ, ఒకవేళ ఇలా చేస్తే ఇలా అవుతుందా? ఈఎంఐ కట్టలేకపోతే ఏంటి పరిస్థితి? వాడికి అయన్నీ అవసరం లేదు. వాడి చేతికి వాడికి ఫోన్ వచ్చిందా లేదా వాడికి అదే కావాలి. వాడు ఫ్రెండ్స్‌లో బిల్డప్ ఇచ్చుకోవాలి. ఇలాంటివి మాట్లాడుకున్నప్పుడే నాకు భలే కోపమొస్తది. ఎందుకంటే జెన్‌జీస్ ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఉన్నారు. ఇలాంటి ఎడ్యుకేషన్ మనం ఖచ్చితంగా జనాలకి ఇవ్వాలి. వాళ్ళు ఏవి అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అసలు ఫోన్స్‌లో ఏముంటాయి? ఒక టెక్ వీడియోస్ చూస్తుంటారు. మనకి చాలా పెద్ద టాప్ యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు టెక్ వీడియోస్ చూస్తుంటాం. అవి చూసి అసలు ఏం నేర్చుకుంటున్నాం? మనకి మొబైల్‌లో తేడా చూపించినట్టే మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ప్రైజెస్‌ని చెక్ చేసుకొని వాటిని చూసుకోవాలి. అంతేకాని ట్రాప్స్‌లో పడిపోయి ఐఫోన్ అని మనం ఇలాంటివి కొంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంత స్కామ్స్ జరగడానికి కూడా మనీ లాండరింగ్‌కి ఇదే కారణం. మనకి ఈ లోన్ యాప్స్‌లో చాలామంది మార్ఫింగ్ చేశారని మనం చాలా మాటలు వినున్నాం గదా! మన ఫోన్ అంతా యాక్సెస్ చేసేస్తారు. మన దగ్గరున్న డేటా తీసుకుంటారు. వాటి వల్ల మనల్ని వాళ్ళు స్కామ్ చేస్తారు. మనల్ని ఫ్రాడ్ చేస్తారు. మనల్ని ఎక్స్‌పోజ్ చేస్తారు. న్యూడిటీ ఫోటోస్ తీసి పబ్లిక్‌లో పెడతామని బెదిరిస్తారు. అమౌంట్‌కి ఎక్స్‌ట్రా కట్టించుకుంటారు. కొన్ని కేసెస్‌లో చాలా దగ్గర చూసారా? 10,000 ఫోన్‌కి వాళ్ళు 40,000 కట్టించుకుంటారు. ఎందుకంటే లేట్ చార్జెస్ అని, అవని, ఇవని అన్నీ చెప్పి చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కేసెస్‌లో మనం ఏం చెప్పగలం వాటి గురించి? మరి వీటి నుంచి ఎలా బయటికి రాగలం? ఈ ఫోమో వ్యాధి వచ్చిందని చెప్పాను. మరి వీటి నుంచి ఎలా బయటికి రావచ్చు? కొన్ని మనం పాటిస్తే వీటి నుంచి బయటకొచ్చేయొచ్చు. అది జెన్‌జీస్ కానీ ఎవరైనా సరే. మీ పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పిస్తే సరిపోతుంది. ఫస్ట్‌దొచ్చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్, అలాగే ఈఎంఐస్, లోన్స్ వీటి వల్ల ఎంత ఇబ్బంది పడుతుంది, అలాగే ఆర్థికంగా ఎంత దెబ్బతింటాం, వీటిని కట్టాలంటే ఎంత శ్రమించాలి, వీటి గురించి కొంచెం నాలెడ్జ్ అయితే వాళ్ళకి ఇస్తే చాలు. ఆ టైంలో ఆ ఏజ్‌కి ఎంత ఇవ్వాలో అంత ఇస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా తగ్గుతారు. రెండోదొచ్చేసి తల్లిదండ్రులు తన పిల్లలకి అనవసరంగా ఇవ్వాల్సిన వస్తువుని ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు తనకు అవసరం లేకపోయినా సరే ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఇస్తే తను ఖచ్చితంగా నెక్స్ట్ అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తాడు. ఇలాంటి వాటికి అలవాటు పడతాడు. అదే మనం ఎంత అవసరమో అంతవరకే ఆ వస్తువుల వరకే ఇచ్చామనుకోండి. ఇప్పుడు స్కూల్ చదివేవాడికి జామెట్రీ బాక్సే కావాలి. అంతేగాని ఫోన్ తెచ్చి తన చేతిలో పెడితే తను పబ్‌జీ ఆడతాడు. మరి వీటి నుంచి మనమే మన పిల్లల్ని రక్షించుకోవాలి. అండ్ మూడోదొచ్చేసి ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అవగాహన చేయాలి. ఈ ఏదైతే స్టేటస్ సింబల్‌గా ఫీల్ అవుతున్నామో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్లే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఐఫోన్ తెచ్చి వాడు వీడియోస్ చేయడం వల్ల మనకి చాలా ఇంపాక్ట్ పడిపోద్ది. అతను చెయ్యొద్దని చెప్పట్లేదు. బట్ దాన్ని కొనడం వల్ల ఏం జరుగుతుంది? అది ఎంతవరకు కొనగలరు? ఎవరు కొనగలరు? దీంట్లో ఏ ఫ్యూచర్ లేదు. దీని ద్వారా మనం కొంటే ఏం లాభం? ఇప్పుడు ఐఫోన్ నేను కొన్నాను. నాకసలు ఉపయోగమే లేదు. నేను వీడియోస్ చేయను, ఏం చేయను. జస్ట్ నేను ఫోన్ కొనుక్కుంటే నాకు కాలింగ్‌కే కదా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఐఫోన్ ఏముంది? ఆండ్రాయిడ్ ఏముంది? మనం కొన్ని దగ్గరలు చూస్తే ఆండ్రాయిడ్‌లోనే దీనికన్నా మంచి ఫ్యూచర్స్ ఉంటాయి. మీరు వెతుక్కోండి 10,000లో కూడా అంత ఫ్యూచర్స్ ఉంటాయి. బట్ ఐఫోన్‌లో నువ్వు 1,50,000 పెట్టినా ఆ ఫ్యూచర్స్ అనేవి మీకు దొరకవు. మరి అలాంటప్పుడు ఐఫోన్ కొనాల్సిన అవసరం ఏంది? దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సింది ఇన్‌ఫ్లుయెన్సర్సే. అలాగే ఈ టెక్ రిపోర్టర్. వీళ్ళు ఎవరైతే ఎడ్యుకేట్ చేస్తారో దాని వల్లే జరుగుతుంది. మీరు ముఖ్యంగా ఈ బిగ్ బిలియన్ డేస్ కానీ, అమెజాన్ సేల్స్ కానీ వీటి ట్రాప్‌లో పడొద్దు. ఎందుకంటే మనకు అవసరం లేకపోయినా సరే ప్రోడక్ట్ అనేది తక్కువకొస్తుందని చెప్పి ఆ టైంలో కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ అనేది పాత పడిపోయింది. తొందరగా మార్చాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్స్‌కి కానీ, స్టూడెంట్స్‌కి కానీ ఎవరికైనా ఒక ప్రోడక్ట్ మనం కొంటే అది ఎలక్ట్రానిక్ కానీ, ఏదైనా కానీ అది పాడైపోయేదాకా మనం వాడాలి. దాని తర్వాతే మనం అప్‌గ్రేడ్ అయ్యాలి. అలా కాకుండా మనం వాడుతూ జస్ట్ 1 ఇయర్ అయిపోయింది కదా! బోర్ కొట్టేసిందని అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇలాంటి ఆలోచనలు వాళ్ళకొచ్చాయంటే వాళ్ళని అసలు మనం ఆపలేం. వాళ్ళకసలు ఎంత ఇబ్బంది జరుగుతుందో ఫ్యూచర్‌లో అంతా జరుగుతుంది. సో, దీని గురించే నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకున్నాను. సో, ఎవరైనా ఇంతవరకు వీడియో చూస్తుంటే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం.